कविता जी, ये बताइए कि आपका क्या बैकग्राउंड रहा, क्या आपको हेल्थ चैलेंज रहा, क्या एजुकेशन क्वालिफिकेशन हुई? మీ బ్యాక్గ్రౌండ్ హెల్త్ ఛాలెంజ్ ఏముండే ఎడ్యుకేషన్? నా పేరు కవిత శేఖర్. సో నేను మా నాన్న వచ్చేసి ఆటో డ్రైవర్ అండి. మేము 5 మందిమి. అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత ముగ్గురు సిస్టర్స్ అనమాట. నేనే పెద్దదాన్ని కాబట్టి 9th క్లాస్లోనే మ్యారేజ్ అయింది. సో 14 ఇయర్స్ ఆ టైంలో మ్యారేజ్ అయిన తర్వాత ఏం తెలీదు. ఒకసారి మా నాన్నని అడిగాను అనమాట డైరెక్ట్, నేను చదువుకుంటున్నా కదా, నాకు ఎందుకు పెళ్లి చేస్తున్నావు నాన్న, నాకు అప్పుడే పెళ్ళేంటి, అసలు స్కూల్ బ్యాగ్ తీసుకొని వచ్చిన 1 వీక్లోనే పెళ్ళి అని చెప్పేసరికి మా నాన్నని ఒక్కటే అడిగిన, ఎందుకు పెళ్ళి చేస్తున్నావు అని చెప్పి. అయితే మా నాన్న అన్నాడు, ముగ్గురు ఆడపిల్లలు కదా, నువ్వు వెళ్ళిపోతే నాకు భారం తగ్గిపోతుంది అని చెప్పి నిన్ను పెళ్ళి చేస్తున్నా బేట, నేను ఏం చెప్తే అది నిన్ను దయచేసి ఏం అనొద్దు అని చెప్పి నన్ను అడిగితే నేను ఊరుకోలేదు. స్కూల్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన మా నాన్న మీద. ఎందుకంటే నేను మంచిగా చదువుతా సార్, మా నాన్న నాకు పెళ్లి చేస్తుండు, దయచేసి మీరు ఎట్లయినా సరే యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు కూడా సార్ వాళ్ళు మాట్లాడినాక కూడా బిల్డింగ్ పైకి తీసుకుపోయి కాళ్ళ మీద పడ్డాడు మా నాన్న. నన్ను అర్థం చేసుకోబేట, నేను ఆటో డ్రైవర్ని, నాకు స్తోమత లేదు చదివియడం, నువ్వు వెళ్ళిపోతే నాకు భారం తగ్గుతుంది, నువ్వు ఏం చెప్పొద్దు అని చెప్పేసరికి నేను ఒక్క మాట కూడా అనుకోకుండా పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది. 9th క్లాస్లోనే పెళ్ళి అయిపోయింది. అంటే నాకు ఏం తెలియదు, డ్రెస్ చినిగిపోతే కూడా ఎలా కుట్టాలో కూడా తెలియదు. అలాంటి టైంలో పెళ్ళి చేసింది మా నాన్న. మా శేఖర్ సార్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఏం తెలియని వయసులో పెళ్ళి చేసుకున్నాడు. నాన్నలాగా ఇప్పటికీ కూడా నన్ను కూతురులాగా చూసుకుంటాడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి హస్బెండ్ ఇచ్చినందుకు, అంటే తొందరగా పెళ్లి చేసిన మంచి హస్బెండ్ ఇచ్చారు. सो ये इनके फादर ऑटो चलाते थे और ये 4 लोग हैं, एक भाई है और 3 बहनें हैं। ये स्कूल से एक दिन आई थी, 9th क्लास में थी और उनके पिताजी ने बोला कि अभी अगले हफ्ते तुम्हारी शादी है। तो अचानक ये परेशान हो गए, मतलब हंसने खेलने की उम्र है, तो इन्होंने बोला कि मैं शादी नहीं करूँगी। तो बोले, देख बेटा, मेरे को 3 बेटियां हैं और तू बड़ी है, मैं तेरी शादी कर दूंगा तो मेरा कुछ वजन हल्का हो जाएगा, तो मैं जो बोल रहा हूँ वो कर ले। तो इन्होंने अभी इनको समझ में नहीं आया, तो इन्होंने सोचा कि ये तो मानेंगे नहीं, तो स्कूल गए। स्कूल में टीचर्स को इन्होंने अपने फादर के खिलाफ कंप्लेन किया कि मेरे फादर मेरी शादी करने वाले हैं 1 हफ्ते में। तो फिर वो टीचर आकर इनके फादर को समझाए, तो इनके फादर सीधा इनको ऊपर लेके गए, छत पर लेके गए और इनके पैरों में गिर गए। और इनके पैरों में गिरकर फादर ने बोला कि देख बेटा, तू सबसे बड़ी है और मेरे को 3 बेटियां हैं, तू अभी शादी कर ले, क्योंकि मैं ये सब नहीं कर सकता, मैं एक ऑटो ड्राइवर हूँ, मेरा भार कम कर दे। तो फिर पिता जब पैरों में गिर गए तो ये मान गए और कुछ भी मालूम नहीं था, एकदम बचपना था। 14 साल में इनकी शादी हो गई। तो थैंक गॉड, इनके जो हस्बैंड है बहुत अच्छे व्यक्ति है और वो मेरे को ही बेटी जैसा देखकर आज तक मेरे को संभालते आए हैं, क्योंकि मेरी तो कोई मतलब उतनी होशियारी तो थी नहीं, तो हस्बैंड ने ही इनको संभाला है। थैंक यू। हस्बैंड को बोल रहे हैं। एक बार आपके हस्बैंड यहाँ पर हैं, एक बार खड़े हो सकते हैं वो, एक बार स्पॉटलाइट प्लीज उन पर। शेखर गारू ఎక్కడ ఉన్నారో ఒకసారి నిలబడండి। वहाँ पीछे है, वहाँ पर एक बार स्पॉटलाइट। यस, जोरदार तालियां, एक बार जोरदार तालियां। हमारे पास समय कम है, पर जब आप यहाँ स्टेज पर आएंगे तो आप दोनों साथ में आकर अपनी स्टोरी शेयर कीजिएगा। थैंक यू सर, थैंक यू सो मच। प्लीज बैठिए। वेस्टीज बिजनेस कब मिला आपको? వెస్టీజ్ బిజినెస్ ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? 22 లాస్ట్ ఇయర్, అంటే ఎండింగ్ ఇయర్ में आया। लगभग 3 साल पहले। हाँ, 3 साल पहले। हाँ। उसके पहले आप लोग मिलकर कैसे गुजारा करते थे, क्या काम करते थे? ఏం చేస్తుండే మీరు ఇద్దరు కలిసి? పెళ్ళైన అంటే 2007లో మ్యారేజ్, 8లో పాప, 10లో బాబు. బాబు 10th క్లాస్, పాప వచ్చి ఇంటర్ కంప్లీటెడ్, బీటెక్కి వెళ్తుంది ఇప్పుడు. సో వాళ్ళిద్దరిని చూసుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పి నేను ఒక జీ తెలుగులో ప్రోగ్రామ్ వస్తుంది వారేవా అని, వంటలు చేసే ప్రోగ్రాంలో ఒక జాబ్ చేస్తున్న టైం 6000 నా శాలరీ వచ్చేసి. సో వాళ్ళు ఎన్నో వంటలు చేస్తారు, చూసిన ఇన్ని వంటలు చేస్తారు కదా, ఇదే నేను సొంతంగా చేస్తే నేను కూడా నాకు సొంతంగా డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించి ఒక 6 నెలలు మాత్రమే చేసిన.
అది ఎందుకు వదిలేయడం జరిగిందంటే 6 నెలలు చేసిన క్రమంలో నేను ఇంటికి వచ్చేసి నాకు అత్తయ్య మామయ్య లేరు. సో పిల్లల్ని చూసుకుంటూ నేను డ్యూటీ చేసుకునేదాన్ని. సో ఇంటికి వచ్చేసరికి మేము ఉండేది ఏరియా స్లమ్ ఏరియా అనమాట. రెంట్ తక్కువ ఉంటుందని చెప్పి స్లమ్ ఏరియాలో తీసుకోవడం జరిగింది. నేను ఉండే రూమ్ వచ్చేసి 800 ఓన్లీ 800 రూపీస్ తీసుకున్నా. ఎందుకంటే స్లమ్ ఏరియాలో మీద తక్కువ రేట్ దొరుకుతుంది రెంట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. వచ్చే వరకు అక్కడ ఏదైతే మోరీలు ఉంటాయి కదా, ఆ కాలువలో మా బాబు పడిపోయి గాజు పెంకలు అనేది కూర్చుకోవడం జరిగింది. సో నాకు అత్తయ్య మామయ్య ఉంటే నేను ఇంకెంతో పని చేసుకునేదాన్ని కదా అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఆ 6 మంత్స్లో అక్కడ నేర్చుకున్న దాన్ని నా బాబుకి ఇలా జరిగిందని చెప్పి మేముండే కాలనీలోనే నేను టిఫిన్ సెంటర్ పెడితే ఎలా ఉంటుందని చెప్పి 4 పైల బండి తీసుకొచ్చి నన్ను ఎంతోమంది ఎక్కిరిచ్చిరు. ఇంట్లో పోయి వంట పొయ్యి తీసుకుపోయి మా కాలనీలో 4 పైల బండి మీద టిఫిన్ స్టార్ట్ చేసిన. ఓన్లీ ఇడ్లీ అండ్ పూరి అవి 2 మాత్రమే వచ్చు కాబట్టి అవి 2 స్టార్ట్ చేసిన. ఆ 2 నుంచి స్టార్ట్ చేసిన నేను 9 ఇయర్స్ కంప్లీట్ చేసి 9 ఇయర్స్ టిఫిన్ సెంటరు. ఆ బండి పెట్టడంలో హెల్ప్ చేసిన వ్యక్తి కూడా ఇక్కడే ఉండు అన్నయ్య. సో ఆ టిఫిన్ సెంటర్ పెట్టినాక 9 సంవత్సరాలల్లా నేను మా అత్తమామది ప్లాట్ ఉండడంతో ఇల్లు కట్టడానికి డబ్బులు లేకుండే. కానీ 9 ఇయర్స్ టిఫిన్ సెంటర్ రన్ చేస్తూ ఇప్పుడు నేను 3 ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. కానీ కట్టుకున్న వెంటనే చూడండి నాకు ఎంబడే లాక్డౌన్ వచ్చేసి నా టిఫిన్ సెంటర్ క్లోజ్, జీరో నా ఇన్కమ్, ఏమీ లేదు, ఏం చేయని దిక్కుదోచని పరిస్థితి. నా పిల్లలకి వాళ్ళకి ఏది అడిగితే అది ఫుడ్ పెట్టిన నేను ఈరోజు ఏం లేదు, రేషన్ బియ్యంతో వంట చేసి పెట్టడం జరిగింది. సో ఇల్లు కడితే ఖచ్చితంగా అప్పు అవుతుంది కదా, ఆ అప్పు తీర్చలేక చాలా అవస్థలు పడ్డాను. కానీ తర్వాత ఏం చేసిన అంటే నేను వంటలు చేస్తున్నా కదా అని చెప్పి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం ఎన్ఆర్ఐస్, అక్కడ నుంచి ఎన్ఆర్ఐస్ అంటే అమెరికాలో ఎక్కువ కరోనా స్ప్రెడ్ అవుతుందని చెప్పి వాళ్ళు రావడం, నా నంబర్ తీసుకొని నాకు కాల్ చేయడం జరిగింది. एक्चुअली ये क्योंकि इनका बैकग्राउंड बहुत डाउन था, तो ये एक स्लम एरिया में रह रहे थे और स्लम एरिया में 800 रुपये का छोटे से कमरे में ये दोनों रहते थे. इनका बेटा और बेटी हो गए थे. तो ये कहीं जॉब कर रही थी कुछ एक टीवी शो में, जो पकवान का शो होता है. तो ये 6 महीने जॉब के लिए गई. तो वो इतनी गंदी नालियाँ वो स्लम एरिया में होती थी, तो ये जॉब को गई क्योंकि इनके सास ससुर तो है नहीं. तो बेटा एक बार गंदी नाली में गिर गया और उसको कांच छूट गई, कांच लग गई. तो बेटा बहुत दर्द में रो रहा था. तो वो सब दर्द देखकर इनको लगा कि मैं बच्चों को छोड़ के जाऊंगी तो कैसे होगा. तो फिर उन्होंने डिसाइड किया कि क्योंकि वो पकवान वाले प्रोग्राम में थे, तो इन्होंने एक ठेला खरीदा और अपनी ही कॉलोनी में जो 4 पहिए का ठेला होता है वहाँ पर टिफिन सेंटर शुरू किया. एक इडली और पूरी ये बेचती थी. तो 9 साल वो काम किया. एक पुरानी ज़मीन थी सास ससुर की, वहाँ पे इन्होंने एक घर बनाया लोन पर. लेकिन वो सब अच्छा चल रहा था, लॉकडाउन में सब ज़ीरो हो गया. क्योंकि लॉकडाउन में सब कुछ बंद हो गया, तो अब ये हर प्रॉब्लम यानी सारे तरीके के प्रॉब्लम शुरू हो गए. खाने के लाले पड़ गए. तो गवर्नमेंट से जो फ्री चावल मिलता है, राशन का जो चावल मिलता है, वो उससे ये गुजारा कर रहे थे. ऐसा ये समय चल रहा था. तो कर्जे भी बहुत हो गए थे क्योंकि घर भी बनाया और कुछ काम तो अभी चल रहा नहीं था. तो कर्जे बढ़ते गए और खाने के लिए वो गवर्नमेंट वाला चावल ये खा रहे थे. तो एक वेस्टीज एट्ला दొరికింది మీకు. आपकी एक वीडियो हमारे पास है, कंसोल आपकी एक वीडियो हमारे पास है, प्लीज उसे रेडी कर लीजिए. సో क्या ये वीडियो पहले देख सकते हैं? ये कविता जी का वीडियो है, प्ले कीजिए. ఎట్లా చేస్తుందో తెలియాలని టిఫిన్ ఒకసారి మొత్తం ఆలోచన పిచ్చి ఆలోచన నేర్చుకుంటారు. ఫేస్ చేస్తున్నావా? थैंक यू. कविता जी, ये प्रॉब्लम आपको कब हुई? ఈ ప్రాబ్లం మీకు ఎప్పుడైంది? నేను టిఫిన్ అంటే బిజినెస్ మీద బిజినెస్ టిఫిన్ సెంటర్ క్లోజ్ అవగానే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత కూరగాయలు బిజినెస్ స్టార్ట్ చేశాను. కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత
అది చేస్తున్న టైంలో ఆ కూరగాయలు ఒక దగ్గరికి తీసుకురావాలంటే ఒక ఆటో కావాలి. ఆటో తీసుకోవాలని 10,000లో సెకండ్ హ్యాండ్ ఆటో ఇప్పించిన మా సార్కి. ఆటో తీసుకొని 5 గంటలకు వెళ్ళొస్తున్న ఆటో సెకండ్ హ్యాండ్ ఆటో కాబట్టి స్టార్ట్ అవ్వట్లేదు, అంటే కాదు. సో సెల్ఫ్ లేదు దానికి, అంటే దొబ్బి స్టార్ట్ చేయాలి. అయితే నేను వెనకాల నుంచి దొబ్బాలి, మా సారు ముందు నుంచి దొబ్బి దాన్ని స్టార్ట్ చేయడం అట్లా చేస్తున్న టైంలో ఆటో అది పైన ఉంటుంది కదా, రాడ్ గుచ్చుకొని ఇక్కడ పెద్ద హోల్ పడి మా సార్కి ఇట్లా నేను వెనక నుంచి దొబ్బి వచ్చి ముంగడికి వచ్చే వరకు మొత్తం బ్లడ్ అంతా ఒళ్ళు పైన పడిపోయింది. సో ఏది ఈ కర్మ అని చెప్పి మళ్ళీ ఆ బిజినెస్ ఆపేసి తర్వాత బ్యాంగిల్ స్టోర్ స్టార్ట్ చేసిన. బ్యాంగిల్ స్టోర్ తర్వాత బ్యూటీ పార్లర్ తర్వాత డ్రై క్లీనింగ్ అండ్ బోటిక్, బ్లౌజులు కుట్టుడు ఫ్రీగా నేర్చుకున్నా. సరే నేను నేర్చుకున్నదే కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఈ ప్రాబ్లం ఎప్పుడైంది? సో అది చేస్తున్న టైంలో బిజినెస్ల మీద బిజినెస్ పెట్టిన కదా, అన్ని డబ్బులు పెట్టుకున్నా, అప్పు మీద అప్పు చేస్తా పోయినా. ఆ టెన్షన్ ఎక్కువైపోయి నా బ్రెయిన్లో బబుల్స్ వచ్చినాయి. సో ఫిట్స్ ఎట్లా వస్తుంది అంటే తెలియదు, మధ్యలోనే వచ్చింది. ఈ రకంగా నాకు ఫిట్స్ అనేది రావడం స్టార్ట్ అయింది. సో అట్లనే స్టార్ట్ అవుతున్న టైంలోనే నేను పని చేసుకుంటుండే. సో నిజంగా ఒక అన్యోన్ పర్సన్, మనకు తెలిసిన వ్యక్తులు వస్తేనే ఎన్నోసార్లు వెస్టీజ్ని వద్దు అనుకుంటాం కదా. అన్యోన్ పర్సన్, ముఖ పరిచయం కూడా లేని పర్సన్, ద గ్రేట్ లీడర్ అఖిల మేడం అండ్ గణేష్ సార్ మేడంకి నేను బండి మీద లిఫ్ట్ ఇస్తే నాకు ఈ వెస్టీజ్ పరిచయం అవ్వడం జరిగింది. तो ये जब कोरोना में ये बहुत प्रॉब्लम हो गया था तो टिफिन सेंटर बंद हो गया, तो फिर इन्होंने सब्जी का व्यापार शुरू किया. तो सब्जी वहाँ मार्केट से लेके आना, मंडी से लेके आना, तो उसके लिए फिर ऑटो चाहिए, तो सेकेंड हैंड ऑटो इन्होंने खरीदा. और वो माल लाद कर जा रहे थे तो ऑटो खराब हो गया था, तो वो ढकल रहे थे, तो उनके हस्बैंड को वो रॉड लग गया, यहाँ पे होल पड़ गया, पूरा खून हो गया. तो वो टेंशन हो गया, तो फिर वो बिजनेस छोड़ दिया. फिर उसके बाद वो लेडीज एम्पोरियम का उन्होंने काम शुरू किया, स्टिचिंग का काम शुरू किया, और उसके बाद उन्होंने ब्यूटी पार्लर का काम शुरू किया. ये सब ड्राई क्लीनिंग का काम शुरू किया. यानी इतने सारे बिजनेसेस, और हर बार ये कर्जा ले लेके बिजनेस शुरू कर रहे थे. तो कर्जे के स्ट्रेस से इनको वो ब्रेन में कुछ ऐसे बबल्स आ गए और इनको फिट्स आना शुरू किया. तो ये ऐसे फिट्स होते थे, फिर भी ये काम कर रही थी. तो ऐसे सिचुएशन में इन्होंने एक लेडी को, एक मैडम को इन्होंने लिफ्ट दिया गाड़ी पे, और वो अननोन मैडम, वो अखिला मैडम और गणेश सर है, उन्होंने इनको वेस्टिंग बताया. पारस पत्थर मिल गया. एक बार खड़े होंगे अखिला जी और गणेश जी. कहाँ है? यहाँ पर हैं. देखना पड़ेगा. अखिला मैडम नीला बड़ा. हाँ, वहाँ पीछे बैठे. जोरदार तालियां. कहाँ है? दिख रहा नहीं. मैडम बहुत सारी गतियाँ क्लास की आने. आप देख रहे हैं वहां पे, पहले उनको खड़े होने दीजिए एक बार. किधर है? अच्छा यहाँ पर ओके, ये स्पॉटलाइट आया इधर है, पीछे नहीं है, इधर देखिए इधर. वेरी नाइस. जोरदार तालियां ऐसे पारस पत्थरों के लिए जिन्होंने एक लोहे को छुआ और आज वो स्टेज पर है. ये ताकत है डायरेक्ट सेलिंग की दोस्तों. किसी ने किसी की जिंदगी छुई, आज वो मंच पर ला दिया उनको. वो उनका कितना धन्यवाद करें उतना कम होगा. मैं कविता जी जानना चाहूंगा कि फिर उसके बाद वेस्टीज बिजनेस आपको मिल गया, आपने कैसे शुरुआत करी, क्या चैलेंजेस आए, थोड़ा शॉर्ट में बताइए. ऑलरेडी टाइम हो चुका है. సో మీకు వెస్టీజ్ బిజినెస్ వచ్చిన తర్వాత మీకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎట్లా స్టార్ట్ చేసిండ్రు, ఎట్లా బిజినెస్ని బిల్డ్ చేసిండ్రు? నాకు ఒకటి అర్థమైంది, ఒకటే ఏంటంటే చూసి కదా వీడియోలో, ఆ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్పిందంటే ఈమె ఎక్కువ జ్వరం వచ్చినా టెన్షన్ పడ్డ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నాకు ఆక్సిజన్ అనేది ఎవరైనా అందిస్తేనే, మా ఇంట్లో సిలిండర్ ఉంటుండే, ఆక్సిజన్ సిలిండరు. డాక్టర్ చెప్పిన కాడ నుంచి వీడియో ఎందుకు తీసుకున్నామంటే మీరు చెప్పేది ఏం అర్థమవుతుంది, ఫిట్స్ అంటే నూరు వస్తుంది కదా, ఆ ఫిట్స్ కాదు. సో ఈసారి మీకు ఫిట్స్ వచ్చినప్పుడు వీడియో తీసుకురండి అని డాక్టర్ చెప్పడం జరిగింది. సో అందుకని ఆ వీడియో నా దగ్గర ఉండడం జరిగింది. సో ఆ వీడియో చూపించిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత జ్వరం వచ్చిన, టెన్షన్ పడ్డ, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, టెన్షన్ పడకుండా, జ్వరం రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని మా సార్కి చెప్పిండు. సో బ్రతకడం కూడా కష్టం, ఎక్కువ హార్ట్ బ్రేక్ అయిపోతే ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది.
సో కాబట్టి నాకు 1500 mg టాబ్లెట్ ఇస్తుండే వేసుకున్నాను చెప్పి పక్కన పడేసి నేను పని చేసుకుంటుండే, ఎందుకంటే అది వేసుకుంటే నిద్రని ఇంకా మొత్తం నిద్రలోకి వెళ్ళిపోతుండే. సో అలాంటి టైంలో నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ అఖిల మేడం ద్వారా రావడం, నిజంగా ఫస్ట్ ఎఫ్ఆర్ఈకి నేను ఇదే మీటింగ్కి వచ్చాను. ఈ మీటింగ్కి వచ్చినప్పుడు నాకు ఏమీ తెలియదు, వెస్టీజ్ లోగో కూడా చూడలేదు, డైరెక్ట్ ఎఫ్ఆర్ఈకి వచ్చిన. ఎందుకంటే బిజినెస్ చేసి చేసి అలసిపోయినా కదా, ఏ పుట్టలో ఏ బాగుందని చెప్పి ఇందులో కూడా ఏమన్నా ఉందేమని తెలుసుకోనికి వచ్చిన. నేను ఏ ప్రోడక్ట్ యూజ్ చేయలే, ఏది చూడలేదు. సో చూసిన సంధ్య మేడంని చూసిన బ్లేజర్లో, సంధ్య మేడం లాగా ఎట్లా అయితే బ్లేజర్లో సంధ్య మేడంని చూసినా నేను అట్లనే కావాలని డ్రీమ్ చేసిన. నెక్స్ట్ ఎఫ్ఆర్ఈ వరకు డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకొని 1 లక్ష ఇన్కమ్ తీసుకొని 14 లక్షల వరకు కార్ తీసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. तो ये इनको जो वो फिट्स आ रहे थे तो वो फिट से उनको हार्ट का प्रॉब्लम भी आने के चांसेस थे। तो हार्ट का अगर प्रॉब्लम आया तो हार्ट फेल हो सकता है, तो उसके लिए इनको बहुत सारी दवाइयाँ दी जाती थी। ये कंटिन्यूसली सो जाते थे, तो मैं सो जाऊंगी इसके लिए फिर ये कुछ तो काम कर रहे थे। जब मैडम से जब मुलाकात हुई तो इनको वेस्टीज का वी भी पता नहीं है, लोगो नहीं देखा, कोई प्रोडक्ट नहीं देखा, कुछ नहीं मालूम। तो यहाँ पे डायरेक्टली उनको एफआरयू में बिठाया गया, उनको कुछ भी नहीं मालूम। किडनैप करके हाँ, तो मैडम ने उनको प्रमोट किया। तो मैं इतने बिजनेस का लेना चलो ये भी देख के आती हूँ, कहाँ पे क्या मिलेगा पता नहीं। और यहाँ पे उन्होंने उनकी अपलाइन जो संध्या मैडम है उनका रिकॉग्निशन देखा, और वो जिस तरीके से वो पहनती है, तो यहाँ पे ड्रीम लिया। और पहली बार जब आई थी कुछ पता नहीं था, और जब अगले एफआरयू में आए थे वो डायमंड डायरेक्टर 1 लाख का इनकम और कार अच्छे लाख बन चुके थे। प्रोडक्ट ने काम किया या ड्रीम ने काम किया? प्रोडक्ट పని చేసిందా, డ్రీమ్ పని చేసిందా? आपका चेक हाईएस्ट चेक कितना रहा? 1,24,200. 1.25 लाख रुपए महीने की इनकम। 1,25,000 రూపాయల ఇన్కమ్। थैंक यू सो मच, जोरदार ताली एक बार सारे पैनलिस्ट के लिए। हमारे पास समय हो गया है।